హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రెసిపీ వీడియో అండి. సో, మీరు ఎంతమంది రాగి జావ తాగుతారు? మేమైతే డైలీ రొటీన్ మార్నింగ్ రొటీన్‌లో అయితే మేము యాడ్ చేసుకున్నామండి రాగి జావ. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. సో, దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక బౌల్‌లో వాటర్ పెట్టేసుకొని దాన్ని బాయిలింగ్‌కి పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో రాగి పిండి ఏసేసి అందులో కూడా వాటర్ పోసేసి ఇలా చూపించినట్టుగా లంప్స్ లేకుండా కలిపేసుకొని అండ్ ఉడుకుతున్న వాటర్‌లో ఇది పోసేయాలండి. పోసేసి మొత్తం కలిపేసుకోవాలి స్పూన్ తోటి. ఎందుకంటే అక్కడక్కడ గిన్నెకి పట్టేస్తుందనమాట. సో, నీట్‌గా కలిపేసుకొని దాన్ని కొద్దిసేపు ఉడకనివ్వండి. రాగి పిండి అనేది మంచిగా ఉడికిపోతుంది, బాయిల్ అవుతుంది పచ్చి పచ్చిగా ఉండకుండా. అండ్ నెక్స్ట్ మీరు సాల్ట్ కావాలంటే కూడా ఏసుకోవచ్చు. అండ్ ఇందులో లాస్ట్‌కి కొంచెం పెరుగు వేసుకొని అండ్ ఆనియన్స్ వేసేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగేస్తే చాలా బావుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.